నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 8 శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తానన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొదటిగా ఆర్థిక వ్యవస్థ పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు అనుకున్న టైంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన పోలవరంపై మొదటి శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేశారు. మరి ఎందుకు పోలవరం అంటే చంద్రబాబు గారికి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు? అసలు మరి పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేయడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే చంద్రబాబు గారు మొదటి రివ్యూ పోలవరం మీద చేశారో సీఎం అయ్యాక వెంటనే అంబటి రాంబాబు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోలవరం గురించి నాకే తెలియదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో మా హయాంలోనే జరిగింది, పోలవరం వెనక చంద్రబాబు కుట్ర ఉంది అని చెప్పి ఏవేవో చెప్పి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ తెలిసింది ఏంటంటే చంద్రబాబు గారి హయాంలోనే 72% పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3.84% పనులే పూర్తయ్యాయి అని చెప్పి తెలుస్తోంది. సో మరి శ్వేతపత్రం విషయానికి వస్తే కూడా మొదట ఆర్థిక వ్యవస్థ మీద శ్వేతపత్రం విడుదల చేస్తారు అని కూడా మొన్నటి వరకు మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఊహించని విధంగా పోలవరంపై ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. సో ఎందుకు సార్ అంత ప్రయారిటీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అనే విషయం చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఆయన పోలవరం 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 అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పోలవరం మీదే రివ్యూలు పెడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఎక్కడ ఏదైనా సరే ఒక నీటిపారుదల ప్రాజెక్టుని మనం రూపకల్పన చేసి దాన్ని కంప్లీట్ చేస్తే అసలు కొన్ని వేల మంది, కొన్ని లక్షల ఎకరాలు సాగవుతుంది, కొన్ని వేల మంది రైతులు బాగుపడతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, గ్రామాలు సస్యశ్యామలంగా మారతాయి, మొత్తం అసలు ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం ఉంటుంది. అది కాకుండా ఈ పోలవరం అనేది బహుళార్థ సాధక ప్రాజెక్టు. అంటే పోలవరం నుంచి కేవలం సాగునీళ్లే కాకుండా దీని నుంచి పవర్ జనరేషన్ ఉంటుంది, దీని నుంచి ఈ కాలువల నుంచి చాలా గ్రామాలకి తాగే నీళ్లు అందుతాయి. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. మనం చూస్తున్నాం థర్మల్ విద్యుత్తు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మనకి ఈ హైడల్ విద్యుత్తు అంటే జల విద్యుత్తు కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. మనం జల విద్యుత్తుని ప్రొడ్యూస్ చేసుకుంటే ఆ జల విద్యుత్తుని తక్కువ ధరకి ప్రజలకు ఇవ్వచ్చు. ఇన్ని రకాల ఉపయోగాలు అంటే మీకు తక్కువ ధరకి కరెంటు ఇచ్చేయటం వల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయం అంతా సంక్షేమానికి వాడుకోవచ్చు. ఇంత లాజిక్ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి ఆయన పదే పదే చెప్పటం వెనక ఇంత థియరీ ఉంటుంది. ఈ థియరీని అర్థం చేసుకోవటం చేతకాని జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకి చేసిన డ్యామేజ్ని ఇంకా చంద్రబాబు నాయుడు పాపం మొహమాట పడ్డట్టున్నాడు. ఇంకా మరీ ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి మీద మరి మనం అంత అభాండాలు వేయకూడదు అని అనుకున్నాడో ఏమో. కానీ శ్వేతపత్రంలో ఆయన ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి అంటే 3.84% పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 12,000 కోట్లు 11,000 చిల్లర కోట్లు పోలవరం కోసం ఖర్చు పెడితే అందులో సగంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టలేదు. పోలవరానికి అసలు ప్రయారిటీనే లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రయారిటీ ఏదో తెలియదు. ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరాన్ని పడుకోబెట్టేశాడు. శ్వేతపత్రంలో 3.84% పనులు జరిగినాయి అని చెప్పారు. కానీ అసలు మామూలుగా చూస్తే అంటే శ్వేతపత్రం అంటే అది అధికారికంగా చెప్పేది, అదే కరెక్టు. కానీ నాకు ఒక అంచనా ఉన్నది. ఆ అంచనా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఈ డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పుడు ఖర్చు పెట్టాలి, మళ్ళీ కట్టాలి అంటే, దాన్ని రిపేర్ చేయాలి అంటే 900 కోట్లు ఖర్చు అవుతుంది. ఓకే, అంటే 900 కోట్లు ఫస్ట్ నష్టం. రివర్స్ టెండరింగ్ అని చెప్పి
తక్కువ ధరకి ఒక కంపెనీని తీసుకొచ్చి ఈ కంపెనీ చేస్తుందని చెప్పినప్పుడు కేంద్ర జల సంఘం చెప్పింది, పిచ్చి నిర్ణయం అయ్యా ఇది, అట్లా కంపెనీల్ని మార్చకూడదు, నువ్వు చేస్తున్న తప్పు, దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆలస్యం జరుగుతుంది అని చెబితే ఈ జగన్మోహన్ రెడ్డికి మరి వాళ్ళు ఇంగ్లీష్లో లెటర్ పంపించినట్టున్నారు, ఈయనకి ఆ ఇంగ్లీష్ లెటర్ అర్థం కాల, అందుకని కాంట్రాక్టర్ని మార్చేశాడు. దానివల్ల ఏమైంది, దానివల్ల ఇంకొక 800 కోట్లు భారం పడ్డది. ఇందాక 900 కోట్లు, ఇప్పుడు ఇంకొక 800 కోట్లు. వీటితో పాటు అసలు ఈ జల విద్యుత్ కనుక ప్రొడ్యూస్ కావటం మొదలు పెడితే దాంతో కనీసం ఒక 800 కోట్లు 900 కోట్లు వచ్చి ఉండేది. అంటే ఈ తరహాలో అసలు మొత్తం వ్యవస్థ మొత్తాన్ని నాశనం. ఈ లోపల ఇంకోటి ఏం జరిగింది, పోలవరం నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. నీటిపారుదల ప్రాజెక్టు ఏదైనా సరే, నీటిపారుదల ప్రాజెక్టే కాదు, ఏ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఏవైనా సరే షెడ్యూల్ ప్రకారం పూర్తి అవుతూ ఉంటే వాటి నిర్మాణ వ్యయం కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఎక్కడైతే హద్దులు ఏర్పడుతుందో దాని నిర్మాణ వ్యయం పెరుగుతూ ఉంటుంది. పోలవరం విషయంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి దాన్ని నాశనం చేయటంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఈ పరిపాలన చేతగాని, దూరదృష్టి ఏమాత్రం లేని ఒక అసమర్థుడైన ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో చేసిన డ్యామేజీ, దోపిడీ పక్కన పెట్టండి, డ్యామేజీ ఎన్ని వేల కోట్ల రూపాయల విలువ చేస్తుందో అర్థం చేసుకోండి మీరు. అంటే పోలవరం ప్రాజెక్టుని మొత్తం విధ్వంసం చేసి ఏమనుకున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు ప్రతివాడు అంటాడు కదా, చంద్రబాబు నాయుడు 72% పూర్తి చేశాడు, చంద్రబాబు నాయుడు 72% పూర్తి చేశాడు అని చెబుతూ ఉంటే ఈ ఈగోయిస్టు జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన కంపరం అన్నమాట. ఆయన పూర్తి చేసింది మనం ఎందుకు పూర్తి చేయాలి, దాన్ని ధ్వంసం చేద్దాం అనే రీతిలో అమరావతిని ఎట్లయితే ధ్వంసం చేశాడో పోలవరం ప్రాజెక్టుని ఆ విధంగానే ట్రీట్ చేశాడు. దీనివల్ల ఏమైపోయింది అంటే ప్రాజెక్టు పూర్తి కాలేదు. అసలు వాస్తవం మామూలుగా శ్వేతపత్రంలో కూడా ఇదే చెప్పారు, కాంట్రాక్టర్ని మార్చకుండా ఉన్నట్టయితే ఈ పాటికి పోలవరం కంప్లీట్ అయిపోయింది. అంటే ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తప్పు నిర్ణయం. నీకు సంబంధించిన విషయంలో, నీ కుటుంబ విషయంలో నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటే నీ కుటుంబం ఒక్కటే బాధపడుతుంది. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం మొత్తం బాధపడుతుంది. ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కాని వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో 5 సంవత్సరాలు కూర్చోవటం వల్ల విపరీతమైన నష్టం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అనేది అది ఈ పాటికే కంప్లీట్ కావాల్సి ఉన్నది. 72-73% పనులు పూర్తి అయితే మిగిలిన పనులు పూర్తి చేయటం ఎంతసేపు పని నీకు? అక్కడ మొత్తం కాంక్రీట్ స్ట్రక్చర్స్ అన్నీ రెడీ అయిపోయి, డయాఫ్రమ్ వాల్ అయిపోయి, అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము అయిపోయి, స్పిల్వే అయిపోయిన తర్వాత, స్లూయిస్ కాలువ మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా చేయాల్సిందే ఉంటుంది. అది కూడా చేయలేవు. ఇంకొకటి 5 సంవత్సరాల తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డిని సాగనంపి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి సాగనంపుకున్నారు. లేకపోతే పోలవరం ప్రాజెక్టు హైట్ కూడా తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడని చెప్పి ఆంధ్ర ప్రజలకి అన్యాయం చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ చెప్పాడు, ముంపు ఎక్కువ ఉంటుంది, నువ్వు అది తగ్గించుకో, హైట్ తగ్గించుకో, నీకు సరిపోతుంది, కేంద్రం ఇచ్చేది అది ఇటు సర్దుబాటు చేస్తే అయిపోతుంది, నువ్వు మళ్ళీ ఈ ఓఆర్ఆర్ ప్యాకేజీలు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటావు అని మరి కేసీఆర్ చెప్పినట్టున్నాడు. లేకపోతే ఇన్ని తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంటాయి? కేసీఆర్ చెప్పినట్టున్నాడు, ఆర్ఆర్ ప్యాకేజీలన్నీ తగ్గించుకో అని ఏదో సలహా ఇచ్చినట్టున్నాడు. ఖర్చు తగ్గుతుంది కదా అని చెప్పి హైట్ తగ్గిద్దామని ప్లాన్ చేశాడు. ఈ రోజున శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు చెప్పిన అతి ముఖ్యమైన పాయింట్ ఇది. నేను ఎట్టి పరిస్థితుల్లో పోలవరం డ్యామ్ హైట్ తగ్గించను అని ఆయన చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే
పోలవరం ప్రాజెక్టుని ఏ పర్పస్ తోటైతే, ఏ కారణంతో అయితే, ఏ ఉద్దేశంతో అయితే మనం నిర్మించాలని అనుకున్నామో, విభజన చట్టంలో దాన్ని పెట్టుకున్నామో, ఆ ఉద్దేశానికి, ఆ నిర్ణయానికి, మన రాష్ట్ర భవిష్యత్తుకి ఎటువంటి విఘాతం కలగకుండా ప్రాజెక్టుని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం తెలిసిన మనిషి కాబట్టి చంద్రబాబు నాయుడు ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ముందరివ్వకుండా టాప్ ప్రయారిటీగా పోలవరం మీద శ్వేతపత్రాన్ని ఇచ్చాడు. అంటే ఒక మనిషి ఆలోచన విధానం, అంటే రాష్ట్రాన్ని నాశనం చేసే ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడో లాస్ట్ 5 ఏళ్లలో చూసాం. ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి అని చూసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయం మనకి 2014 నుంచి 2019 వరకు మనకు అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే మిగిలిన ఈ ఫాల్స్ ప్రాపగాండా ఇవన్నీ చేసుకొని ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత అన్ని నాశనం చేసేసాడు. ఈ రోజున మళ్ళీ ఒక మామూలుగా చంద్రబాబు నాయుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితికి 100 రెట్లు ఎక్కువ క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అని ఆయన చెప్తూ ఉంటాడు. ఎందుకు అంటే అన్నీ మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాడైపోయిన డయాఫ్రమ్ వాల్ని అందులో మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్ చేయవచ్చా అనే దాని మీద అధ్యయనం చేయటానికి విదేశీ కన్సల్టెంట్లను పిలిచారు. అంటే నువ్వు డ్యామేజ్ చేసిన వాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు రిపేర్ చేయాలనుకుంటున్న వ్యక్తికి ఎంత కష్టమో చూడండి. మీరు అన్నట్టు ఓ పక్క ఇంత కష్టపడి ఆయన ఇట్లా చేస్తుంటే అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ఆ టైంలో ఒకసారి రివ్యూ చేసింది లేదు, మీటింగ్ పెట్టింది లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు ఎప్పుడైతే పోలవరం గురించి ఇలా మాట్లాడగానే అలా ప్రెస్ మీట్ పెట్టి ఈవెన్ ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే, పోలవరం ప్రాజెక్ట్ అంటేనే వైఎస్ఆర్ ప్రాజెక్టు, దానికి అనుమతులు తెచ్చిందే వైఎస్ఆర్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు సార్? ఈ అంబటి రాంబాబులు ఇప్పుడు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, ఈ ప్రాజెక్టు గురించి కనీస అవగాహన కూడా లేదు అని మనం మాట్లాడుకున్న తర్వాత ఈ అంబటి రాంబాబు చెప్పిన దానికి శాంక్టిటీ ఏముంటుంది? అసలు అంబటి రాంబాబు ఏం చెబుతున్నాడు, నాకే తెలియదు అంటున్నాడు. నాకు చాలామంది ఇంజనీర్లు చెప్పినా నాకేం తెలియలేదు. మరి ఏం తెలియలేదు కాబట్టే నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కలిసి పోలవరాన్ని విధ్వంసం చేశారు అని చెప్తున్నావు. నీకు తెలిసి విధ్వంసం చేశావని నేను అంటలేదు కదా. నీకు దాని విలువ తెలియదు, ఆ ప్రాజెక్టు పర్పస్ తెలియదు, ఆ ప్రాజెక్టు వల్ల కలిగే మేలు తెలియదు, ఆ ప్రాజెక్టు వల్ల వనగూడే ప్రయోజనం తెలియదు. ఇవన్నీ తెలియవు, నీకు తెలియవనే చెప్తున్నా నేను. నీకు అవేవి తెలియవు కాబట్టే నువ్వు ఆ ప్రాజెక్టుని ధ్వంసం చేశావు, ఆ ప్రాజెక్టుని నాశనం చేశావు. అదే చెప్తున్నా. అంబటి రాంబాబు నాకేం అర్థం కాలేదంటాడు. నీకు అర్థం కాదు, నీకు అర్థమయ్యే విషయాలు వేరే ఉన్నాయి, ఆ విషయాలు నేను చెప్పలేను. నీకు అర్థమవుతాయి, ఆ విషయాలు మాత్రమే నీకు అర్థమవుతాయి. నీటిపారుదల ప్రాజెక్టు గురించి మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అమ్మ చాలా వినూత్నమైన ప్రాజెక్ట్ అన్నమాట. నీకు రాజశేఖర రెడ్డి కళ అంటే జలయజ్ఞం అని పెట్టాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పారు. ఏం చేశాడు తెలుసా రాజశేఖర రెడ్డి? పోలవరం రాజశేఖర రెడ్డి కళ అని చెప్తాడు కదా ఈ అంబటి రాంబాబు. ప్రాజెక్టు జోలికి వెళ్లకుండా కాలువలు తవ్వించాడు. అంటే ప్రాజెక్టు కట్టకుండా కాలువలు ఎట్టుతావు? ఆయన కళ కదా. అంటే ప్రాజెక్టు నీ కళ కాదు, రాజశేఖర రెడ్డి కళ పోలవరం ప్రాజెక్టు కాదు, పోలవరం కాలువలు. అంటే ఈజీగా అయిపోతాయి కదా కాలువలు తవ్వటం, అందుకని చెప్పి కాలువలు తవ్వించాడు. ప్రాజెక్టు కట్టాలి కదా, ఆ ప్రాజెక్టు కట్టే పని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పని ఎప్పుడు మొదలుపెట్టినా ఈ లూజ్ స్టాక్ గాళ్ళు వచ్చేసి అదే తప్పు, ఇది తప్పు. నువ్వేం చేసావు 5 సంవత్సరాలు? 3.82% పనులు చేసావు. అంటే అర్థమే, మామూలుగా డ్యామేజ్ ఎక్కువ చేయండి. నేను చెప్పా కదా ఇందాక,
ఏదో పాజిటివ్ యాంగిల్ కాదు, పూర్తి నెగిటివ్ యాంగిల్. శ్వేతపత్రం విడుదల చేయకముందు ఏం మాటలు మాట్లాడినా ఒక అర్థం ఉండదు. విడుదల చేసిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చి కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే జనాల్లోకి ఎలా వెళ్తుంది అన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంటే అసలు వాళ్ళకి అది లేదు కదా. అసలు పోలవరం ప్రాజెక్టు ఎందుకు కడుతున్నారో తెలియదమ్మా. జగన్కి తెలీదు, అంబటి రాంబాబుకి తెలీదు. పోలవరం ప్రాజెక్టు అవసరం ఏంటి తెలియదు. అది తెలిస్తే నువ్వు కాంట్రాక్టర్ని మార్చి ఉండవు. నువ్వు ఎప్పుడైతే మార్చావో దాని డైనమిక్స్ అన్నీ మారిపోయినాయి. ఏం సాధించావు? కాంట్రాక్టర్ని మార్చి, ఓకే, నువ్వు కాంట్రాక్టర్ని మార్చి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు నీకు ఓడిపోయే పరిస్థితి దాపురించేది కాదు. నువ్వు కాంట్రాక్టర్ని మార్చి నువ్వేం చేసావు? మళ్ళీ తీసుకొచ్చి నిర్మాణ వ్యయం పెంచావు. అంటే కొత్త కాంట్రాక్టర్కి లాభం చేకూరేలాగా, వేల కోట్ల రూపాయలు లాభం చేకూరేలాగా మళ్ళీ నిర్ణయం తీసుకున్నాడు. ప్రాజెక్టు వ్యయం మళ్ళీ ఎస్కలేట్ చేయటం ద్వారా. ఇదా నువ్వు చేయాల్సిన పని? నువ్వు ప్రభుత్వానికి ట్రస్టీగా ఉండాల్సిన వాడివి. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ దోపిడీ చేయడానికి అవకాశం ఉందో వెతుక్కొని అక్కడల్లా దోపిడీ చేసావు. చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే పోలవరం అన్నాడు. పోలవరం విజిట్ చేశాడు, రివ్యూ పెట్టాడు. ఆఫీసర్ ఎవడో తప్పు చెప్తుంటే కరెక్ట్ చేశాడు. ఇదేందయ్యా నువ్వు ఇటు చెప్తున్నావంటే ఇది కదా అంటే, అవును సార్ మీరు చెప్పిందే కరెక్టు అని ఆఫీసర్లు, ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి. ఈ తరహాలో ఒక బిల్డ్ చేసుకుంటూ, అంటే మీరు ఎప్పుడైనా సరే రౌతు కొద్దీ గుర్రం ఉంటుంది. అంటే గుర్రాన్ని నడపటం చేతైన రౌతు ఉంటే గుర్రం కరెక్ట్గా నడుస్తుంటుంది. ఆడికి గుర్రాన్ని నడపడం ఎట్టగో తెలియకపోతే దాని ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది కదా. అది ఇక్కడ జరుగుతున్న పని. ఈ అంబటి రాంబాబు లాంటి మంత్రులను పెట్టుకొని, అది కూడా కీలకమైన ఇరిగేషన్ శాఖ, జల వనరుల శాఖకి అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని పెట్టుకుంటేనే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలేంటో. ఇంకా ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అంటే నాకు తెలీదు అని అంబటి రాంబాబు చెప్తూ ఉంటే, నువ్వు ఇరిగేషన్ మంత్రికి నువ్వు ఎందుకున్నావు? ఏం చేసావు? నువ్వు 2.5 సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి నువ్వు అంతకుముందు ఈ అంబటి రాంబాబు కన్నా ముందు ఇంకొక మేధావిని ఇరిగేషన్ మంత్రిగా పెట్టాడు, అనిల్ కుమార్ అని. అతను మేము కడతాము రకరకాలుగా చెప్పాడు. కట్టాడా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతతో ప్రవర్తిస్తే ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు. నువ్వు బాధ్యత తప్పి ప్రవర్తించావు. 5 సంవత్సరాల పాటు నీ బాధ్యతను నువ్వు మరిచావు. అందుకనే మనం ఈ విధంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నది ఏంటి, మనం చేసిన పొరపాటు ఏంటి, మనం అసలు ఎన్ని అబండాలు వేస్తున్నాం, అసలు చేయాల్సిన పనిని మనం చేశామా అని కొంచెం ఇంట్రాస్పెక్షన్ చేసుకోగలిగితే వాళ్ళ ఆరోగ్యమే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.